నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. ఇందులో భాగంగా 99వ శ్లోకము 100వ శ్లోకము చెప్పుకుంటున్నాము. నామాల సంఖ్య పరంగా 480 నుంచి 490 వరకు జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని నచ్చితే లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పంచుకోండి. ఇక విషయంలోకి వెళ్దాం. విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇప్పుడు ఈ శ్లోకంతో మనం 100 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది కదా ఈరోజు కార్యక్రమంతో. ఇంతవరకు జరిగిన అమ్మవారి నామాల్లో ఓ చిన్న క్విజ్ రూపంలో అమ్మవారి యొక్క నామాలని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకున్నట్లుగా, అలాగే అమ్మవారి యొక్క నామాల ప్రభావాన్ని మరొకసారి చెప్పుకున్నట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో క్విజ్ రూపంలో నెక్స్ట్ కార్యక్రమం చేయబోతున్నాను. దాంట్లో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో కేవలం అమ్మవారి నామాల గురించే కాకుండా మన సాహిత్యము, మన సాంప్రదాయాలు, శాస్త్రీయత ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆబాల గోపాలము ఇందులో పాల్గొనవచ్చు. ఇక మనము కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా శ్లోకము. పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. ఇది ఇందులో మొదటి నామము పాయసాన్న ప్రియ. ఈ నామానికి అర్థం తీసుకుంటే తెలిసిపోతుంది పాయసాన్నాన్ని ఇష్టపడేది అని. పాయసాన్నము అంటే పంచామృతాలతో సమానమైనది అనమాట. ఇందులో కూడా మనము చాలా వేస్తాం కదా, నెయ్యి వేస్తాం, పాలు వేస్తాం, పంచదార వేస్తాం, అలాగే సుగంధ ద్రవ్యమైన ఇలాచీ వేస్తాం. ఇంకా చేసేవారి యొక్క శక్తిని బట్టి, అభిరుచిని బట్టి రకరకాల వస్తువులను కూడా వేస్తుంటారు. అంటే కొంతమంది రవ్వతోనూ, కొంతమంది పెసరపప్పుతోనూ, శనగపప్పుతోనూ ఇలా రకరకాల వస్తువులతో పాయసాన్ని తయారు చేస్తారు కదా. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే పాయసాన్ని తయారు చేసేటప్పుడు మనసుని లగ్నం చేసి చేయాలి. ఇందులో రహస్యమే అదే అనమాట. అంటే మనం చేసే పనిని మనస్ఫూర్తిగా మనసుని లగ్నం చేసి, మనం చేస్తున్న కర్తవ్యమే ఒక దైవ కార్యంగా చేస్తే ఆ చేసిన పని యొక్క ఫలితము తీయని ఫలితం ఉంటుంది, తృప్తినిస్తుంది, మంచి పేరునిస్తుంది. పాయసాన్నము అంటే అమ్మవారికి పాయసాన్నం ఒకటే ఇష్టమా? కాదు కదా. ఈ ప్రపంచంలో మనస్ఫూర్తిగా ఎవరు ఏది సమర్పించినా తీసుకుంటుంది కదా అమ్మవారు. కాబట్టి ఈ పాయసాన్నము అనే దాని వెనుకున్న రహస్యం ఏంటంటే మనలోని నైపుణ్యము అనే పంచదార, ఉన్నతమైన వ్యక్తిత్వము అనే సుగంధాలు, కల్మషం లేని మనసు అనే పాలు, సమర్పణ భావము అనే నెయ్యి, ఇవన్నీ కలిపి చేసేదే పాయసాన్నము. ఏ పని చేసినా ఈ భావాలతో చేయాలనేది ఈ నామం వెనక ఉన్న ఉద్దేశము. అంతేకాదు అమ్మవారికి ఇంకా గుడాన్న ప్రీతమానస ఇలా కూడా ఉన్నాయి కదా. ముద్గౌదన సక్త చిత్త. ముద్గౌదనము అంటే పెసరపప్పుతో తయారు చేసిన అన్నము. ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్నిటికీ కూడా దాదాపు అంతరార్థం అదే ఉంటుంది. మరింత విశ్లేషణంగా ఆయా నామాలు వచ్చినప్పుడు చెప్పుకుందాము. ప్రస్తుతం ఈ నామంలోని ప్రభావం ఏంటి అనేది చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం చేసే కర్తవ్యాన్ని, సంపూర్ణమైన నైపుణ్యాన్ని, సంపూర్ణమైన మనసుని కలిగి ఉండి మన కర్తవ్యాలని చేసే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. చేసే పనిలో సమర్పణ భావం ఏర్పడుతుంది. శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా చేసే పని ఎప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది కదా. శక్తి వంచన లేకుండా సంపూర్ణ సమర్పణ భావంతో చేసే నైవేద్యమే పని. ఆ దేవుడిచ్చే ప్రసాదమే మనకు దాని సత్ఫలితం. ఈ విధంగా చేసే పనికి ఒక ఆధ్యాత్మికతను జోడిస్తూ ఎప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఉంటారు. తరువాతి నామం త్వక్స్థ. ఈ త్వక్స్థ అనే పదానికి అర్థం ఏంటంటే చర్మము యందు నివసించి ఉండునది అని అర్థం. త్వక్ అంటే త్వచము అని చెప్తాం కదా మనము. త్వచము అంటే చర్మము లేదా పొట్టు లేదా పైనున్న పొర అని అర్థం. మానవ శరీరంలో సప్త ధాతువులలో చర్మము కూడా ఒకటి కదా. ఆ చర్మములో కూడా నివసించి ఉంటుంది కాబట్టి అమ్మవారిని త్వక్స్థ అన్నారు. ఈ త్వక్ అనే పదం నుంచే బహుశా మన తెలుగులో తొక్క అనే మాట వచ్చిందని అంటుంటారు. ఒక పుస్తకంలో నేను చదివినాను. ఎలాగైతే ప్రతి జీవికి వాటి వాటి యొక్క చర్మము వాటి శరీరాన్ని కప్పి ఉంచి కాపాడుతూ ఉంటుందో, అలాగే అమ్మవారు శక్తి రూపంలో ఈ సృష్టినంతటినీ కూడా
తన శక్తితో కప్పి ఉంచి రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మన శరీరంలోని ధాతువులు ఉంటాయి కదా, సప్తధాతువులు అంటాం కదా, రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, చర్మము, ఇంకా ఈ విధంగా 7 రకాల కాంపోనెంట్స్తో మన శరీరం నిండి ఉంటుంది. అందులో బాహ్యంగా మనకు కనిపించేది చర్మము. ఈ చర్మంతో కప్పబడి ఉన్న శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనే తత్వము అలవాటవుతుంది. ఎందుకంటే శారీరక శుభ్రత అనేది మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది, అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాంతివంతమైన శరీరము, కాంతివంతమైన చర్మము అందాన్ని ఇస్తుంది. అందంగా ఉన్నవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు కదా సైకాలజిస్టులు. ఎందుకు అందరూ అందానికి ప్రాధాన్యతనిస్తారు అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంలో భాగంగా ఇది కూడా ఒకటి. కానీ నిజానికి అందంగా ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ అనే కంటే ఆత్మవిశ్వాసం ఉన్నవారందరూ అందంగా ఉంటారు అని చెప్పడం నా అభిప్రాయము. కాబట్టి లలితా సహస్రనామాలు చదవడం వల్ల వ్యక్తిగత శుభ్రత, మానసిక శుభ్రత అనే వాటికి ప్రాధాన్యతనిస్తారు. తర్వాతి నామం పశులోక భయంకరి. పశులోక భయంకరి అంటే పశు ప్రవృత్తి కలవారిని భయము గొలిపేది అని అర్థం. దుష్ట శిక్షణ అనే మాట కూడా చెప్పొచ్చు. పశులోకము అంటే మనిషి పశు ప్రవృత్తితో ఆలోచిస్తే ఆ ఆలోచనలను కంట్రోల్ చేసేది అనేది అంతరార్థము. అంటే మనం పురాణాల పరంగా చూస్తే మహిషాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు, మన లలితా సహస్రనామాల్లోనే చెప్పుకుంటాం భండాసురుడు అని. ఇలా అసురులందరూ కూడా వారందరూ పశుత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ ప్రవృత్తి పశు ప్రవృత్తి ఉంటుంది. అందుకని అలాంటి వాళ్లకు భయాన్ని గొలిపించేది అనేది అర్థం. ఈ నామ ప్రభావంతో మనసులో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది చూద్దాం. మామూలుగా మనుషుల ప్రవృత్తి ఎలా అంటే తనకు ఎంత సంపద ఉన్నా, జీవించడానికి కావలసిన ఎంత ధనము, ఆహారము వంటివి ఎంత ఉన్నా ఇతరుల వైపు చూడడం అనేది ఒక అలవాటు. అది ఒక మూర్ఖత్వానికి సూచిక అన్నమాట అలా చూడడం అనేది. అటువంటి మూర్ఖ స్వభావాన్ని పారద్రోలి మనిషిలో సామరస్యము అనే స్వభావాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనము బంధనాలకి అంటే పాశము చేత మమకారము, ప్రేమ, విపరీతమైన అభిమానము లాంటి పాశముల చేత ఉంటే ఆ పాశములు కూడా తొలగించుకోబడతాము. తర్వాతి నామం అమృతాది మహాశక్తి సంవృత. అంటే ఇది అంతా ఒకే నామమే, అమృతాది మహాశక్తి సంవృత. ఇది నామాల సంఖ్యాపరంగా 483వది. దీని అర్థము, పరమార్థము, మనిషికి ఇచ్చే ప్రయోజనము అన్నీ చూద్దాం. మన కంఠంలో విశుద్ధి చక్రము అనేది ఉంటుందని చెప్పుకుంటాం కదా, ఆ చక్రానికి అధిష్టాన దేవత 16 మంది మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుందట. అందులో ఈ అమృత శక్తి అనేది కూడా ఒకటి మహాశక్తి. ఇటువంటి అమృత మొదలైన శక్తుల చేత పరివేష్టింపబడి ఉండేది అమ్మవారు అని అర్థం. ఈ నామ ప్రభావం చేత మన వాక్కులు అమృత తుల్యం అవుతాయి. అంటే మాటల్లో ఒక మధురత, ఒక సత్యము, ఉచ్చారణలో స్పష్టత, మృదువైన స్వరము, ధ్వని, ఇటువంటివన్నీ మన మాటను పరివేష్టింపబడి మన వాక్కు అనేది అమృత తుల్యం అవుతుందట. చెవిలో అమృతం పోశారు అంటుంటారు కదా, ఆ విధంగా ఇతరులకు కర్ణామృతాన్ని అందించగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది. తరువాతి నామం ఢాకినీశ్వరి. ఇక్కడ ఢాకినీశ్వరి అంటే ఢాకిని అనే పేరు గల ఒక దేవత అని చెప్పబడింది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఢాకిన్యము అనే ఒక ఆయుధాన్ని ధరించి ఉన్న దేవత అని నా అభిప్రాయము. దీనికి ప్రమాణం లేదు కానీ నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే మనము విశుద్ధి చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధేశ్వరి దేవి అని చెప్పుకున్నాం కదా, ఆమె చేతిలో ఖట్వాంగాది ప్రహరణ అనే నామం చెప్పుకున్నప్పుడు ఖట్వాంగము మొదలైన ఆయుధాలు కలిగి ఉన్న అమ్మవారు అని చెప్పుకున్నాం కదా, ఆ మొదలైన ఆయుధాలు ఈ ఢాకిన్యం అనేది కూడా ఒక ఆయుధము అని నాకు అనిపిస్తుంది. ఆ ఆయుధాన్ని ధరించిన దేవత కాబట్టి ఆ అమ్మవారికి ఆ పేరు వచ్చింది ఢాకినీశ్వరి అని నేను అనుకుంటున్నా. బహుశా తప్పైతే క్షమించాలి. ఎందుకంటే
విషయాన్ని తప్పుగా చెప్పకూడదు. అలా అని నేను తప్పుదారి పట్టించట్లేదు అనే నమ్మకంతో చెప్తున్నా. ఈ అమ్మవారి యొక్క నామ ప్రభావం చూద్దాం. మనలో ఏవైనా కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించే అపాయం కలుగుతున్నప్పుడు, అంటే మనుషుల యొక్క మానసిక బలహీనతల వల్ల మూఢనమ్మకాలను, అసాంఘికమైన పనులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాటి వైపు మనసుని వెళ్ళనీయకుండా, మన ఆలోచనలు అటువైపు వెళ్ళకుండా మన మనసు గట్టి ఆయుధంలాగా పనిచేస్తుంది. మనిషిలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక గొర్రెల గుంపులాగా ఉంటాయన్నమాట. గొర్రెలు ఎప్పుడూ కుదురుగా ఉండకుండా ఆ గుంపులో ఉన్నా కూడా కదులుతూ ఉంటాయి. నిత్యం ఎటో ఒకవైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒక్క గొర్రె పొరపాటున కంచె దాటితే మిగతా గొర్రెలన్నీ కూడా దాన్ని ఫాలో అవ్వాలని చూస్తుంటాయి కదా. మన ఆలోచనలు కూడా అలాగే ఉంటుందన్నమాట. మన ఆలోచనలని కంట్రోల్ చేసే మహాశక్తి, మహా ఆయుధంగా తయారవుతుంది మన మనసు. దీంతో 99వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 100వ శ్లోకము. అనాహతాబ్జ నిలయ శ్యామాభవదనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇది శ్లోకము. ఇందులో మొదటిది అనాహతాబ్జ నిలయ. దీనికి అర్థం ఏంటంటే అనాహత చక్రము అనే పద్మములో నివసించున్నది అని అర్థము. ఇది హృదయ ప్రాంతంలో ఉంటుందట. ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం ఆలస్యం చేయకుండా. అనాహత చక్రానికి, అంటే అనాహత చక్రము అనేది ఒక పద్మంలాగా పోలిస్తే దానికి 12 రేకులు ఉంటాయట. ఆ 12 రేకులను 12 శక్తులుగా చెప్తారు కదా. అటువంటి 12 శక్తులు మన హృదయానికి అందుతాయట. అప్పుడు మన హృదయ స్థానంలో ఉండే శక్తి కేంద్రము చైతన్యం అవుతుంది. మన హృదయ స్థానము వాయుతత్వంతో కూడి ఉంటుందట. ఎందుకంటే ఇక్కడే కదా శ్వాసక్రియ జరిగే స్థానము. కాబట్టి ఈ శక్తి కేంద్రము నిత్యము చైతన్యవంతమై మనలో మంచి శ్వాసక్రియ జరిగేందుకు తోడ్పడుతుంది. శ్వాసక్రియ చక్కగా ఉంటే, అంటే శ్వాస వ్యవస్థ చక్కగా ఉంటే శరీర ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనలో మంచి మంచి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. తరువాతి నామం శ్యామాభ. శ్యామాభ అంటే శ్యామల వర్ణంలో విరాజిల్లునది, వెలుగొందేది అని అర్థం. శ్యామల వర్ణము అంటే ఒక రకమైన ముదురు ఆకుపచ్చ అంటారు. ఇంకగా దాన్ని దృశ్యమానంగా చెప్పాలంటే సూర్యుడు ఉదయిస్తున్న, అంటే సూర్యోదయం వచ్చే ముందు చీకటి ఒక రకమైన కాంతిలో ఉంటుంది, ఒక రకమైన వర్ణంలో ఉంటుంది కదా. ఆ వర్ణాన్నే శ్యామల వర్ణం అంటారట. అది పూర్తి నలుపు రంగు కూడా కాదు, ఆకుపచ్చ కాదు. అందుకే దాన్ని శ్యామల వర్ణము అనే పదంతోనే వదిలేసినారు. కృష్ణుడు కూడా అటువంటి రంగులోనే ఉంటాడట. అందుకే ఆయనకి శ్యామసుందరుడు అనే పేరు కూడా ఉంది. మనలో ఉండే అనవసరమైన అనుమానాలు అనే ఒక రోగము అనేది తొలగిపోతుంది. అనుమానాలు అనేది రోగమా అని అనుకోవచ్చు. నిజానికి కొంతమంది మనస్తత్వము ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని అనుమానించడమే ఉంటుంది. వారి అనుమానం వారికే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అనుమాన తత్వాన్ని తొలగించి వాళ్ళలో కూడా ఒక ఆలోచన శక్తిని ఏర్పరుస్తుంది. తర్వాతి నామం వదనద్వయ. వదనద్వయ అంటే 2 ముఖములు కలది అని అర్థం. అనాహత చక్రం యొక్క అధిష్టాన దేవతకు 2 ముఖాలు ఉంటాయట. అంటే ఇది హృదయ స్థానంలో ఉంటుంది, ఇది వాయుతత్వం కలది అని చెప్పుకున్నాం కదా. అంటే శ్వాసకు సంబంధించినది అని చెప్తాం కదా. మన శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాస అని ఉంటాయి కదా. ఆ 2 ఈ అమ్మవారికి ముఖాలుగా చెప్తున్నారనమాట. అందుకే వదనద్వయ అంటున్నారంట. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే అమ్మవారి వదనద్వయములు అని చెప్తున్నారు. మనము వదనైక సమన్విత అనే నామం చెప్పుకున్నప్పుడు అమ్మవారికి ఒకే ముఖం ఉంటుంది అని చెప్తున్నాం. కానీ ఇక్కడ వదనద్వయ 2 ముఖాలు ఉంటాయి అని చెప్తున్నారు కదా. మరి కొంచెం అనుమానం రావచ్చు. కానీ ఈ రెండిటికి ఉన్న పోలిక తేడాలను లోతుగా గమనించాలి అంటే మళ్ళీ మనము కపిల మహర్షి రాసిన, అంటే ఆయన సాంఖ్య యోగము అనేది రాసినారు కదా, దానిని చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుందట. ఎందుకంటే అందులో అంటే పిండము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఎదుగుతుంది, ఏ నెలలో ఎటువంటి మార్పులను చెందుతుంది
మొదలైనవన్నీ స్పష్టంగా రాశారు కదా. అవన్నీ గమనించి చదివినప్పుడు మనకు ఈ రెండిటికి గల తేడా ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్తున్నారు. మరొకసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాము. ప్రస్తుతమైతే సాధారణ మానవాళికి అందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు ముఖ్యం కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని వదనద్వయ అన్నారు. మన శ్వాస వ్యవస్థలో జరగవలసిన ఖచ్చితంగా సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ రెండు జరుగుతున్నప్పుడే శక్తి జననము అనేది జరుగుతుంది. ఈ సంకోచ వ్యాకోచాలు అనే కార్యక్రమము, ఈ ప్రక్రియ సమర్థవంతంగా జరిగి మనలో మనిషికి కావలసిన శక్తి అనేది ఖచ్చితంగా జనిస్తుంది. ఆ శక్తియే మన జీవనానికి ఆధారభూతమవుతుంది. తరువాతి నామం దంష్ట్రోజ్వల. దంష్ట్రోజ్వల అంటే కోరల చేత ప్రకాశించున్నది. ఉజ్వల అంటే చాలా ఎక్కువగా అమితంగా ప్రకాశించున్నది అని అర్థం. ఈ 100వ శ్లోకమైన అనాహతాబ్జ నిలయ శ్యామాభవదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత, ఈ రెండు కూడా ఏం చెప్తున్నారంటే లలిత అమ్మవారి యొక్క మంత్రిని అయిన శ్యామలాదేవి, అలాగే దండిని సైన్యాధ్యక్షురాలైన వారాహీదేవి, వీరిని గురించి చెప్తున్నారు. ఈ దంష్ట్రములు అంటే కోరలు అనేది ఎవరికి ఉంటాయి అంటే వారాహీదేవికి ఉంటాయి. ఈ నామ ప్రభావంతో మనలో మంచి రక్త ప్రసరణ జరగడానికి, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండే అన్ని ప్రక్రియలు చక్కగా జరిగి, అంటే కవాటములు తెరుచుకోవడము, సంకోచ వ్యాకోచాలు జరగడము, ఇవన్నీ సక్రమంగా జరిగి మనలో శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. తర్వాతి నామం అక్షమాలాదిధర. అక్షమాల మొదలైన వాటిని ధరించి ఉండు దేవత అని అర్థము. అక్షమాల అంటే ఏంటంటే రుద్రాక్షమాల అంటాం కదా. నిజానికి చెప్పాలంటే మన వర్ణమాల తీసుకుంటే ఆ నుంచి లక్షార వరకులో చివరి అక్షరం బండిరా అనే విషయాన్ని పక్కన పెడితే క్ష అనేది లాస్ట్ అక్షరం తీసుకుందాం కదా. ఆ విధంగా వర్ణమాల లేదా అక్షరమాలను ధరించిన అమ్మవారు అంటే చదువులన్నిటికీ మూలము వర్ణమాల కదా. ముందుగా ఆ వర్ణమాల స్వరూపమే అమ్మవారుగా చెప్తాం కదా మనము. అలాగే వారాహీదేవి వాక్కుకు అధిష్టాన దేవత కదా. ఆమెను సంబోధిస్తూ కూడా ఇక్కడ అక్షమాలాదిధర అని చెప్తున్నారు. ఈ నామ ప్రభావంతో ఏమవుతుందంటే మనలోని మాటలు అంటే ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క పదము ఒక మాలవలే, అందులోనూ శక్తితో కూడిన మాలవలే మన నుంచి విడుదలయ్యి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. తర్వాతి నామం 490వది రుధిర సంస్థిత. రుధిరము అంటే రక్తము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. త్వక్స్థ అంటే చర్మములో వసించు ఉండేది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ రుధిర సంస్థిత అంటున్నారు, అంటే రక్తము అనే ధాతువులో ఆశ్రయించి ఉండేది, వసించి ఉండేది అని అర్థం. ఈ నామ ప్రభావంతో ఏవైనా రక్త దోషాలు, అలాగే రక్త ప్రసరణకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే పోతాయి. మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని నిర్వహణలు చక్కగా జరుగుతాయి. ఆరోగ్యము అనేది మన నియంత్రణలో ఉంటుంది. ఇది ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో 99 100వ శ్లోకాలు. ఈ నామాలు, ఈ విశేషాలు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.